మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ప్రజలు వరద బీభత్సంతో అల్లాడుతుంటే రాజకీయాలు చేయడం తగదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుపాను ప్రభావంతో విజయవాడ మొత్తం వరదల్లో మునిగిపోయిందన్నారు. మహానగరం మునిగిపోవడంతో స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని తుపాన్లు వచ్చినా ఒక్కసారి కూడా బయటికి రాలేదని ఆరోపించారు. నువ్వు కూడా ప్రజలతో మాట్లాడితే ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. అమ్మా మీకు అన్ని చేరినాయంటే అయ్యా నీకు ఉందా లేదా, గొంతుగాని నీళ్లు ఉంటే వాళ్ళైన అధికారులు ఏ విధంగా మాకు వచ్చి ఇస్తారు, అది ఆలోచించకుండా నువ్వు రాజకీయం చేయొద్దని చెప్పావు. అంటే ప్రజలు చీకొడుతున్నారు, నీకు ఇంకా సిగ్గు లేదు. ఈ పరిస్థితిలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రజలందరూ కూడా వీధుల్లో పడేవాడు. ఈ దినం ఈ ముఖ్యమంత్రి నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తూ మంత్రులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలను ఏ విధంగా అయినా ఈ వరదల నుంచి బయటపడాలని నిరంతరము నిద్రపోకుండా కృషి చేస్తున్న మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలు మాట్లాడద్దు, నీ చేత అయితే ఏమైనా సహాయం చేయగానే నువ్వు ఏ దినం సహాయం చేయలే. నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిది. మా నాయకుడు తెలుసు, ప్రజలు కూడా ఒక నమ్మకం ఉంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మమ్మల్ని ఇబ్బంది లేకుండా మాకు ఆర్థికంగా కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు, మా కోసం పనిచేస్తాడు, మా కోసం మా బిడ్డ మాదిరి నిరంతరము మా గురించి ఆలోచిస్తాడని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ గౌరవనీయులు ఎస్పీ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, మీరు మంచి ఆఫీసర్గా కడప జిల్లాకు వచ్చారు. గతంలో ఎవరు కూడా లేరని మేమందరూ కూడా అనుకుంటున్నాం. కాబట్టి మేము ఒకటే, మా వాళ్ళు తప్పు చేసినా మేము రికమెండ్ చేయడం లేదు. అయితే ట్రబుల్ మాంగర్స్ అనేది ఒకసారి రివ్యూ చేయాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లు మీరు పిలిపించి మాట్లాడి వాళ్ళను ఏదో విధంగా బాధపడుతున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏ తప్పు చేయకుండా పోవాలని అనుకుంటున్నారు. కాబట్టి ఎస్పీ గారికి సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. మేము కూడా పర్సనల్గా కలిసి ఏదైతే ట్రబుల్ మాంగర్స్ అని గతంలో పెట్టారో అవన్నీ కూడా రివ్యూ చేసి వాళ్ళ పేర్లు తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏమైనా ఇప్పుడు మా వాళ్ళు కానీ ఎవరైనా తప్పు చేస్తే మీరు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు, కానీ గతంలో పెట్టిన పేర్లు మాత్రం మీరు పరిశీలించొద్దండి. పునః పరిశీలించి ఎవరైతే ఆటంకాలు కలిగిస్తారో వాళ్ళు మాత్రమే మీరు పిలిపిండి, శిక్షించండి, మాకు అభ్యంతరం లేదు అని